నిధులు మన ప్రాంతానికి కేటాయించి మన ప్రాంతం అభివృద్ధి చేసుకోవడానికి రేవంత్ రెడ్డి గారు గమనించి ఈ మైనింగ్ పోర్ట్ఫోలియో నాకు ఇవ్వడం జరిగింది. ఇది కేవలం రాష్ట్ర వ్యాప్తంలో ఏదైతే 700 కోట్ల రూపాయల పన్ను వస్తుందో ఈ ఇసుక పైన రాయల్టీ దీన్ని పెంచాలని చెప్పి వారు నాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే నేను పని చేయాలా లేదా, నిజాయితీగా పనిచేయాలా లేదా, మీరందరూ ఒప్పుకుంటారా, ఇస్తారా? మీరందరూ మీ అందరికీ ఎక్కువ నిధులు తీసుకురావడము, మీ ఊర్లలో మీ వార్డులలో మీకు సీసీ రోడ్లు కావాలన్నా, మీకు నాలీలు కావాలన్నా, మీకు మంచినీటి పథకం కావాలన్నా ఇవన్నీ కూడా తీసుకొచ్చే బాధ్యత నాది అని చెప్పి మీ అందరికీ మరొకసారి భరోసా ఇప్పిస్తున్నాను. మీరందరూ చూసినారు, కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ప్రజాపాలన ఉంది. నేను కూడా ఆదేశాలు ఇచ్చాను పోలీసు వారికి. ఎక్కడ కూడా మీరు చూస్తున్నారు ఈ 18 నెలల్లో ఎక్కడ కూడా అన్యాయంగా ఎవరిని కూడా అరెస్ట్ చేయడం లేదు. అవునా కదా? టీఆర్ఎస్ పార్టీ హయాంలో కావాలని కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేయడము, హింసించడం ఇవన్నీ కూడా జరిగేది. కానీ ప్రజాపాలన వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడ ఈ ప్రాంత ప్రజలకు ఏదైతే స్వేచ్ఛ రావాలో ఆ స్వేచ్ఛ ఇచ్చడం జరిగింది. మీరు ఎవరు కూడా భయపడే అవసరం లేదు. మీరు సరిగా దారిలో ఉండండి. పోలీసు వాళ్ళు అట్లనే అధికారులు అందరూ కూడా మీకు సహకరిస్తారని చెప్పి మళ్ళొకసారి నేను మీ ఎమ్మెల్యేగా మీకు అందరికీ కూడా భరోసా ఇస్తున్నాను. ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక్కొక్క గ్రామంలో 40 నుంచి 50 లక్షలు ఇక్కడ ప్రత్యేకంగా ఈ 3 గ్రామాల